అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. మన ఎంసీపీ కోర్స్‌లోకి మళ్ళీ స్వాగతం. ఇవాల్టి ఈ వీడియోలో పార్ట్ 3లో ఎంసీపీ డెమో చూద్దాం. మీరు కనుక ఇంకా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకపోతే ప్లీజ్ వాచ్ దెమ్ ఫస్ట్ బికాజ్ అందులోని కాంటెక్స్ట్ మీకు అర్థమైతేనే ఇవాల్టి ఈ వీడియో మీకు అసలు ఎందుకు చూస్తున్నాము అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. మనకి ఎంసీపీలో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటేమో క్లయింటు, రెండోదేమో సర్వరు. రైట్? సో, ఈ సర్వరే బేసిక్‌గా ఏవైతే ఫంక్షనాలిటీస్ మనం ఎక్స్‌పోజ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని యాస్ ఎ ఎంసీపీ ఎక్స్‌పోజ్ చేస్తుంది. అండ్ ఈ క్లయింట్ ఈ ఫంక్షనాలిటీస్ కావాలి అనుకుంటే వయా ఎల్ఎల్ఎం కాల్స్ ఆ ఫంక్షన్ కాలింగ్ ఏదైతే క్యాపబిలిటీ ఉందో దాన్ని వాడుకొని ఈ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దాన్ని ఎల్ఎల్ఎంకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే యాస్ ఎ టూల్ మనం ఈ ఎంసీపీతో ఇంటిగ్రేట్ అవుతాం. సో, మనకి ఎంసీపీలో 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంది. ఒకటేమో క్లయింటు, ఇంకొకటేమో సర్వరు. రైట్? ఆబ్వియస్లీ మనం యాజ్ ఎ పర్సన్ లెర్నింగ్ ఎంసీపీ సర్వర్‌తోనే మన జర్నీ స్టార్ట్ చేస్తాం. అంటే ఈ ఎంసీపీ సర్వర్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఏ విధంగా టూల్స్‌ని డిఫైన్ చేయాలి? ఏ విధంగా వాటికి ఆర్గ్యుమెంట్స్‌ని డిఫైన్ చేయాలి? ఆ తర్వాత దాన్ని ఈ విధంగా ఎక్స్‌పోజ్ చేస్తాము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి యాక్చువల్లీ యాస్ ఎ స్టూడెంట్ లెర్న్ ఫస్ట్. కానీ దీన్ని నేర్చుకుంటున్నప్పుడు ముందుగా అసల క్లయింట్ సైడ్‌లో ఇంటిగ్రేట్ చేశాక రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి మీరు ముందే చూస్తే దిస్ లెర్నింగ్ ప్రాసెస్ విల్ బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్. కాబట్టి ఇవాల్టి ఈ వీడియోలో వెన్ వి సే డెమో చూద్దాము అన్నప్పుడు క్లయింట్ సైడ్ ఐ హావ్ చూసన్ ద క్లయింట్ ఏంటో చెప్తాను. ఆ క్లయింట్ సైడ్ ఒక ఎంసీపీ సర్వర్, ఇట్స్ ఎ శాంపుల్ ఎంసీపీ సర్వర్. దాంతో ఇంటిగ్రేట్ అయ్యి ఆ శాంపుల్ ఎంసీపీ సర్వర్ ప్రొవైడ్ చేసే ఫంక్షనాలిటీస్‌ని ఏ విధంగా మన క్లయింట్ యూజింగ్ ఎల్ఎల్ఎం వాడగలుగుతుంది అనేది చూస్తే ఈ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో మీకు మరింత ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఎందుకు చేస్తున్నాం అనే దానికి మరింత మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఇవాల్టి ఈ వీడియోలో విల్ సీ ఎ డెమో. మీరు గనుక ఇంకా వంశీ భవన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ సీరీస్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కమెంట్ చేయడం మర్చిపోకండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కనుక యాక్టివ్‌గా జాబ్ రోల్స్‌కి అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్‌లీ మీరు అప్లై చేస్తున్న జాబ్‌కి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందా లేదా? ఏటీఎస్‌లో ముందుకు ఎళ్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇట్స్ డెఫినెట్‌లీ వర్త్ ట్రైయింగ్ ఆఫర్ డీఎం. ఆఫర్ డీఎంలో సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. క్లిక్ ఆన్ ద న్యూ చెక్. మీరు అప్లై చేస్తున్న జాబ్ టైటిల్, కంపెనీ పేరు, జాబ్ డిస్క్రిప్షను. దాంతోపాటు మీరు వాడబోతున్న రెజ్యూమ్. వీటిని అప్లోడ్ చేసి అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా డీటెయిల్డ్ అనాలిసిస్ లైక్ మీ ప్రస్తుత స్కోర్ ఎంత? మీ రెజ్యూమ్‌లో మెయిన్ అనాలిసిస్ పాయింట్లేంటి? మీ కోర్ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఆప్టిమైజేషన్ పాత్ ఏంటి? మీరు ఏమేమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు? మీ ఇంటర్వ్యూ ప్రెప్ ఏ విధంగా జరగాలి? ఎటువంటి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది? అండ్ దీంట్లో రౌండ్స్ ఏ విధంగా ఉంటుంది? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. లేదా ఇట్స్ జస్ట్ వన్ క్లిక్ అవే ఫర్ ద బ్యూటిఫుల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్. క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ రిపోర్ట్ అండ్ మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. యాస్ యూ కీప్ ట్రైయింగ్ మీ ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి? ఏటీఎస్‌లో మీ స్కోరింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? అండ్ మీరు ఇప్పటిదాకా క్రియేట్ చేసిన డిఫరెంట్ చెక్స్ వాటి యొక్క స్టేటస్‌ని ఈజీగా మీరు దీని ద్వారా ట్రాక్ కూడా చేసుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ గైస్, ఆఫర్ డీఎం ఇంకా ఎన్నో ఫీచర్స్‌ని యాడ్ చేస్తుందంట. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ద బీటా మోడ్. కాబట్టి ఇదంతా మీరు పర్ చెక్ కేవలం ₹30 చేసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ చెక్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ టైమ్ జాబ్‌కి అప్లై చేసే ముందు డెఫినెట్‌లీ ఆఫర్ డీఎం. సో, ఇవాల్టి ఈ స్పెసిఫిక్ వీడియోలో నేను చూస్ చేసుకున్న క్లయింట్ ఏంటి అంటే ఇట్స్ ఎ కోడింగ్ టూల్. రైట్? సో, మనకి ఏదైతే క్లాడ్ ఉందో ఆర్ కర్సర్ ఉందో వీటిల్లో మనం ఏం చేస్తున్నాం? దీస్ ఆర్ ఏఐ బేస్డ్ ఐడీఈస్. సో, మనం ఈ ఐడీస్‌లో మన రిపాజిటరీని, మన కోడ్‌ని ఓపెన్ చేసుకొని దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, మేక్ చేంజెస్, యాడ్ న్యూ ఫీచర్స్ వాటికి ఈ ఏఐ విచ్ ఈస్ ఎల్ఎల్ఎం యొక్క హెల్ప్ తీసుకొని ఆ స్పెసిఫిక్ కోడ్ చేంజెస్ చేస్తున్నాము. అండ్ దీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ డే బై డే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇండస్ట్రీలో వీటిని వాడుతున్నారు. ఇన్‌ఫాక్ట్ చాలా కంపెనీస్‌లో ఈ ఎంటర్‌ప్రైజ్ ఏఐ టూల్స్‌ని డెఫినిట్‌గా వాడమని చెప్పి రికమెండ్ చేస్తున్నాయి. ఇన్‌ఫాక్ట్ కొన్ని కంపెనీస్ ఈ టూల్స్‌ని వాళ్ళ ఎంప్లాయీస్ వాడుతున్నారో లేదో మానిటర్ చేసి మరీ వాడనోళ్ళకి పర్ఫార్మెన్స్ రివ్యూస్‌లో తక్కువ రేటింగ్ ఇస్తున్నాయి. సో, డెఫినెట్‌లీ వీటిని వాడడం ఇంపార్టెంట్. మీరు వాడకపోతే స్టార్ట్ యూజింగ్ దెమ్. సో, ఈ క్లాడ్ అండ్ కర్సర్ 2 కూడా పెయిడ్. రైట్? బట్ యాస్ యూజువల్ ఐ వాంట్ టు కీప్ ద కోర్స్ ఫ్రీ. అంటే మీరు చూస్తుంది ఫ్రీగా కాబట్టి ఈ స్పెసిఫిక్ కోర్స్‌లో మళ్ళీ స్పెషల్‌గా మీరు సబ్స్క్రిప్షన్స్ కొనుక్కుంటేనే ఇవి ట్రై చేయగలరని చెప్తే
మీకు కష్టమైపోతుంది. కాబట్టి ఐ యామ్ యూజింగ్ యాంటీగ్రావిటీ, అండ్ యాంటీగ్రావిటీ ఈజ్ అ వెరీ సిమిలర్ టూల్ బై గూగుల్, అండ్ ఆబ్వియస్లీ గూగుల్ వాళ్ళది కాబట్టి దే హ్యావ్ జనరస్ ఫ్రీ టైర్, అండ్ ఆ ఫ్రీ టైర్ వాడుకుని మీరు వీటితో ఎంతైతే పర్ఫార్మెన్స్ తెచ్చుకుంటారో అంతే పర్ఫార్మెన్స్ యాంటీగ్రావిటీతో కూడా తెచ్చుకోవచ్చు. బట్ యా, మీకు రేట్ లిమిట్స్ ఉంటాయి, విచ్ ఇస్ ఫైన్, బట్ ఫర్ ప్రాక్టీస్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. సో యాంటీగ్రావిటీలో నేను ఒక శాంపుల్ ఎంసీపీ సర్వర్ని ఇంటిగ్రేట్ చేశాను. ఈ శాంపుల్ ఎంసీపీ సర్వర్ ఏంటి, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాము, ఎక్కడ డిఫైన్ చేస్తాము, వీటన్నిటిని నేను ఈ వీడియోలో డిఫైన్ చేయను, బికాస్ దాన్ని ఆఫ్టర్ క్రియేటింగ్ ఎంసీపీ సర్వర్స్, రైట్? సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ వీడియో అయిపోయాక విల్ లెర్న్ టు క్రియేట్ ఎంసీపీ సర్వర్స్. దాట్స్ ది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత విల్ హ్యావ్ 3 separate videos, one focusing on integrating MCP server in AI applications, integrating MCP servers in chatbots, integrating MCP servers in AI tools like these, right? So ఈ 3 videosలో in detail we'll look at the integration process, but ఈ వీడియోలో just assume you don't know anything about integration, but ఒకవేళ ఇంటిగ్రేట్ అయి ఉంటే ఎలా పనిచేస్తుంది అనేది చూడటమే ఇవాల్టి మన ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఐ జస్ట్ గో టు మై యాంటీగ్రావిటీ, రైట్? సో ఇక్కడ యాంటీగ్రావిటీలో దిస్ ఈజ్ సమ్ శాంపుల్ ప్రాజెక్ట్ విచ్ ఐ హ్యావ్ ఓపెన్డ్, వివిడిఎస్సి విషయం అని చెప్పి ఇది ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ఫోల్డర్ ఇది. అందులో ఐ హ్యావ్ ఓపెన్ ద ఏజెంట్ విండో, అండ్ సింపుల్గా నేను అగైన్ ప్రాసెస్ చెప్పట్లేదు, బట్ ఎవ్రీథింగ్ అనే ఒక ఎంసీపీ సర్వర్ని ఇన్స్టాల్ చేశాను. సో దాంట్లో మనకి 15 టూల్స్ ఆటోమేటిక్గా ఆ ఎంసీపీ ద్వారా ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఓకే, నౌ ఐ జస్ట్ మినిమైజ్ దిస్ అండ్ స్టార్ట్ హియర్. సో దిస్ విండో ఈజ్ యాక్చువల్లీ ద విండో వేర్ యూ టాక్ టు ద ఏజెంట్, అండ్ వెన్ ఐ సే ఏజెంట్, మీరు ఎల్ఎల్ఎంతో మాట్లాడుతున్నారు, అండ్ ఎల్ఎల్ఎం కాంటెక్స్ని బట్టి ఒకవేళ టూల్స్ కావాలనుకుంటే ఆ ఎంసీపీ సర్వర్ ఎక్స్పోజ్ చేసే టూల్స్ని వాడుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్, సో ఇఫ్ ఐ గో హియర్, I see that there's a tool called echo. అంటే బేసిక్లీ మనకి టర్మినల్స్లో ఎకో అంటే మనం చెప్పింది మళ్ళీ అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. సో ఇఫ్ ఐ సే ఎకో హియర్, ఆటోమేటిక్గా ఎంసీపీ సర్వర్ లేకుండా కూడా పనిచేస్తుంది, బట్ నేను ఎకో అన్న వెంటనే నాకు ఎంసీపీ సర్వర్ ఇన్వోక్ చేసి పెట్టాలి ఈ ఏజెంట్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ డూయింగ్ దట్. ఐ జస్ట్ సే ఎకో వంశీభవాని, క్లిక్ ఎంటర్. ఆబ్వియస్లీ చెప్పాను కదా, ఇదే ఫ్రీ కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ రేట్ లిమిట్స్ అండ్ ఆల్. హై ట్రాఫిక్ ఉంటే వాడనివ్వదు, బట్ వీ కెన్ స్టిల్ కీప్ రీట్రయింగ్. ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్లో ఎకో అనే ఎంసీపీ టూల్ ఇన్వోక్ అయ్యింది. దెన్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ ఓన్ అనాలిసిస్. విల్ లుక్ అట్ ద డీటెయిల్స్ ఆల్సో. ఐ హ్యావ్ ఎకోడ్ వంశీభవాని యాజ్ రిక్వెస్టెడ్, వుడ్ యూ లైక్ టు కంటిన్యూ విత్ అని చెప్పి ఇట్స్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్. నౌ ద థింగ్ ఈస్, ఇఫ్ యూ సీ హియర్, click on worked for 19 seconds, click on explode. If you see here, click on view details. Basically MCP టూల్ని వయా MCP క్లయింట్ మన MCP సర్వర్ ఎక్స్పోజ్ చేస్తున్న ఈ ఎకో టూల్ని ఈ మెసేజ్ పంపించి రన్ చేసింది, అండ్ దాంట్లో ఆ MCP సర్వర్ ఇచ్చిన అవుట్పుట్ ఈస్ దిస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీరు ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ట్యాగ్ చేసి @ అని చెప్పి స్క్రోల్ చేసి ఎంసీపీ సర్వర్స్ అని చెప్పి, ఇఫ్ యూ సీ మన దగ్గర ఉన్న ఒకటే కాబట్టి అది చూపిస్తుంది. క్లిక్ ఆన్ ఎంటర్. సింప్లీ వాట్ డస్ దిస్ ఎక్స్పోజ్ అని చెప్పి అడగచ్చు. లెట్స్ సీ. రీట్రై. ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీ కాబట్టి ఇట్ విల్ లైక్ ఆబ్వియస్లీ ప్రయారిటైజ్ ద పెయిడ్ కన్స్యూమర్స్ ఫస్ట్. సో ఇట్స్ లుకింగ్ at all the resources to tell me what it can do. So if you see, the everything MCP server is a comprehensive demonstrating server and exposes a variety of tools and resources designed to showcase the capabilities of Model Context Protocol. Here is the summary of what it exposes. The server provides several functional and diagnostic tools. Echo anta, get sum anta, get tiny image anta, returns a tiny MCP logo image. ఆ తర్వాత simulate research query, trigger long running operation, different things, right? Let's say నేను ఇక్కడ give me all the environment variables. అగైన్ ఇక్కడ కూడా మనకి ఎంసీపీ సర్వర్లోని టూల్ ఇన్వోక్ అవ్వాలి. లెట్స్ సీ. ఇఫ్ యూ సీ అగైన్ ఈ గెట్ ఎన్వి ఇన్వోక్ అయింది. ఈ అవుట్పుట్ .txt ఫైల్లోకి
కంప్లీట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా మన ఎంసీపీ టూల్ రాసిచ్చేసింది. ఆ ఎంసీపీ టూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ యాజ్ పర్ ఆర్ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద ఎల్ఎల్ఎం. అండ్ ఎల్ఎల్ఎం తెలివైంది కాబట్టి నీ రెస్పాన్స్లో గూగుల్ ఏపీఐకి లాంటి ఇంపార్టెంట్ సెన్సిటివ్ లుకింగ్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ ఆస్క్ ద ఎల్ఎల్ఎం సింపుల్గా లిస్ట్ ఆల్ ద రిసోర్సెస్ అంటే, అగైన్ మీరు ఇక్కడ ఎంసీపీ పేరు ట్యాగ్ చేయలేదు, బట్ ఉన్నది ఒకటే ఎంసీపీ కాబట్టి ఆటోమేటిక్గా అది ప్రొవైడ్ చేస్తున్న రిసోర్సెస్ అన్నిటిని కూడా చూపిస్తుంది. లెట్స్ సీ. ఓకే, దీస్ ఆర్ స్టాటిక్ డాక్యుమెంట్స్ అండ్ దీస్ ఆర్ ద మార్క్డౌన్ ఫైల్స్ ప్రొవైడింగ్ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సర్వర్, ఆర్కిటెక్చర్, ఎక్స్టెన్షన్, ఫీచర్స్. లెట్స్ సీ. టెల్ మీ ఇట్ వర్క్స్. I mean, how @MCP servers everything works. So it's looking at that specific resource, right? And it's telling me how it works. This is the process center. సో ఈ విధంగా మనం మన క్లయింట్లో ఎంసీపీ సర్వర్తో ఇంటిగ్రేట్ అయితే మన ఎగ్జిక్యూషన్ ఫ్లోలో ఆటోమేటిక్గా ఎల్ఎల్ఎంఏ ఏ టూల్ని కాల్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఆ టూల్ వయా క్లయింట్ కాల్ అవుతుంది, రెస్పాన్స్ వస్తుంది, ఇట్ విల్ గో టు ద ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్ఎం విల్ గివ్ అస్ ద ఫైనల్ అవుట్పుట్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఈ వీడియో యొక్క ఉద్దేశం మీకు ఎంసీపీ క్లయింట్ కానీ ఆర్ ఎంసీపీ సర్వర్ కానీ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఆర్ వీటిని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇవి చెప్పడం కాదు. బట్ ఒకవేళ క్లయింట్ అండ్ సర్వర్ ఇంటిగ్రేట్ అయి ఉంటే అది ఏ విధంగా పనిచేస్తుంది అనే డెమో చూపించడం మాత్రమే. ఐ హోప్ దాట్ వాస్ క్లియర్. ఎలా అనిపించిందో వీడియో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్ అండ్ చెక్అవుట్ ఆఫర్ డిఎం. డెఫినెట్లీ చాలా మందికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు పర్సనల్గా కూడా ఐ ఫీల్ ఇట్స్ లైక్ వర్త్ ఇట్. సో గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.